విధ్వంసం ఎవరు చేసినా తప్పే, దాడులు ఎవరు చేసినా తప్పే. అది ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద తప్పు అనినే మాట్లాడాం. ఇలాంటి అరాచకాలను ఎలా ప్రోత్సహిస్తున్నారనినే మాట్లాడుకున్నాం. అలాంటి దాని వలన భవిష్యత్తులో ప్రమాదం తలెత్తుతుందని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం అధికారంలో ఉండగానే పూర్తి చేసేసుకున్నారు నిర్మాణం. ఆ కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల నాయకులు దాడి చేయటం ఆనాటి సంఘటన అయితే, ఇప్పుడు అసలు అండర్ కన్స్ట్రక్షన్ అంటే వీళ్ళు 5 ఏళ్లలో కార్యాలయం పూర్తి చేసుకోవాలి. పైగా నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి పారేయడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు గారి రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. కరెక్టా కాదా అంటే, చట్టబద్ధంగా అనుమతులు లేకపోవడం వల్లనే దాన్ని కూలుస్తున్నారు. వాస్తవంగా ముందుగా సిఆర్డీ అనుమతి తీసుకోవాలి పెద్ద భవనాలు కట్టేటప్పుడు. అట్లాంటి అనుమతి తీసుకోకుండా కట్టారు. అందుకే ఈ కూల్చివేత చర్యలు. అనుమతి తీసుకుని కడితే కూలిస్తే కోర్టు కూడా ఒప్పుకోదు. వాస్తవంగా దీని మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఏమందంటే ప్రొసీజర్ ఫాలో అవ్వమంది. ప్రొసీజర్ ప్రకారం అయితే నోటీస్ ఇచ్చి రేపో మాపో కూల్చాలి. అయితే నోటీసు ఇవ్వకుండానే లేదా ఇచ్చినట్టు ఏమన్నా చూపెట్టి కూల్చారా తెలియదు. అయ్యన్న పాత్రుడికి ఇంటికి సంబంధించి ఆనాడు గోడ కూల్చినటువంటి సంఘటన అయితే ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండర్ కన్స్ట్రక్షన్ కార్యాలయమే ధ్వంసం చేయడం ద్వారా చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ అన్నటువంటిది. ఇది ఇద్దరూ సంతోషంగా అనుకుంటారు. అంటే వీళ్ళు బాధపడతారు, వాళ్ళు సంతోషంగా అనుకుంటారు. ఇంతకుముందు టీడీపీ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళు సంతోషం, వీళ్ళు బాధ. సమస్యల్లో ఏంటంటే విధ్వంసాన్ని ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు. విధ్వంసం ఎవరికి ఏం జరిగినా సరే ప్రజలు సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం మానే పరిస్థితిని తెచ్చుకున్నారు. మంచిదో కాదో ఇక భవిష్యత్తే ఆంధ్రప్రదేశ్ని సంబంధించి నిర్ణయించాల్సి ఉంది.